ఓఆర్ఎస్ వర్సెస్ ఎనర్జీ డ్రింక్స్. అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటి, ఈ మిగిలిన కేటగిరీలో వచ్చే ఎనర్జీ డ్రింక్స్ లేకపోతే ఓఆర్ఎస్ పేరుతో దొరికి డూప్స్ అవి ఏంటి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓఆర్ఎస్ ఈజ్ అ డ్రగ్. ఎస్, సో అది మనము డీహైడ్రేషన్, డయేరియా లాంటి కండిషన్స్లో క్యాలిక్యులేటెడ్ డోసెస్లో ఇస్తాం పిల్లలకి. ఇష్టం వచ్చినట్టు ఎంత పడితే అంత వాడేయమని చెప్పాము. ఇలాంటి డ్రింక్స్ చాలా పాపులర్ అయ్యాయి. దీంతో పాటు ఎలక్ట్రోలైట్ వాటర్, ఎలక్ట్రోలైట్ బేస్డ్ డ్రింక్స్ అనే పదాలు కూడా ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య మనం. ఈ వేరే డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఓఆర్ఎస్ ఎల్ అని, రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ అని, డూప్లికేట్ ఓఆర్ఎస్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఈ మధ్య పాపులర్ అయ్యాయి ఓయింగ్ టు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ జనరల్, డూ వీ నీడ్ టు హ్యావ్ ఓఆర్ఎస్ డైలీ? నో. ఆన్సర్ తెలుసుకునే ముందు అసలు వీ నీడ్ టు నో వాట్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ అండ్ అవి మన బాడీలో చేసే ఫంక్షన్ ఏంటి, పని ఏంటి. What are electrolytes? Nothing but minerals with a positive or negative charge when dissolved in water. సో నార్మల్గా మనకి తెలిసిన ఎలక్ట్రోలైట్స్ ఏంటి మన బాడీలో? సోడియం, కాల్షియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం. వీటి ఫంక్షన్స్ ఏంటి అని అంటే యూజువల్గా నర్వ్స్కి వాటి మెసేజెస్ క్యారీ చేయడానికి, బ్రెయిన్కి, బాడీకి ఫంక్షన్ నార్మల్గా జరగడానికి ఎలక్ట్రోలైట్స్ కావాలి. అండ్ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్కి కావాలి. అండ్ బ్లడ్ పీహెచ్ ఎక్కువ ఎసిడిక్గా, ఎక్కువ ఆల్కలైన్గా వెళ్ళిపోకుండా నార్మల్గా ఉండడానికి కూడా ఎలక్ట్రోలైట్స్ కావాలి. సో బేసిక్ కీ ఈజ్ బ్యాలెన్స్. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొటాషియం తీసుకోండి. పొటాషియం ఎక్కువ అయితే హైపర్ కలీమియా అంటాం. ఆ కండిషన్స్లో మజిల్ ట్విచ్చింగ్స్ గమనించవచ్చు. పొటాషియం తక్కువ అయింది అనుకోండి, మజిల్ వీక్నెస్ రావచ్చు. సో బ్యాలెన్స్డ్గా ఎలక్ట్రోలైట్స్ ఉంటే బాడీకి ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఈ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటుంది మన బాడీ? బ్యాలెన్స్లో మెయిన్ హీరో ఎవరు అని అంటే అవర్ టూ ఇంక్రెడిబుల్ కిడ్నీస్. ఎలక్ట్రోలైట్స్ని బ్లడ్ స్ట్రీమ్లో నుంచి వెనక్కి పంపిస్తాయి, రీఅబ్జార్ప్షన్. లేదు, అవసరం లేదు ఆ క్వాంటిటీ అంటే ఎక్స్క్రీట్ చేస్తాయి. సో ఈ రెండు ఫంక్షన్స్ కిడ్నీస్ ఎఫెక్టివ్గా చేసినన్ని రోజులు we don't need to worry about electrolyte balancer. ఈ ఎలక్ట్రోలైట్స్ ని కిడ్నీ బయటకు పంపించాలా, లోపల ఉంచాలా అని ఎలా డిసైడ్ చేసుకుంటుంది అని అంటే హార్మోన్స్. సో సోడియం బ్యాలెన్స్ గురించి మాట్లాడితే ఆల్డోస్టిరోన్ అనే ఒక హార్మోన్, ఇది కిడ్నీస్ పైన ఉండే అడ్రినల్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ అడ్రినల్ గ్లాండ్స్ సెన్స్ చేస్తాయి ఇప్పుడు మనకి బాడీలో ఉన్న సోడియం లెవెల్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా. సో సోడియంని లోపల ఉంచాలా, బయటకు పంపించాలా అని డిసైడ్ చేసి దానికి తగ్గట్టు ఆల్డోస్టిరాన్ రిలీజ్ చేస్తే కిడ్నీస్ ఆ పనిని ఎఫెక్టివ్గా చేస్తాయి. వెన్ ఆర్ ఎలక్ట్రోలైట్ బేస్డ్ డ్రింక్స్ అ గుడ్ ఐడియా టు హ్యావ్ అంటే, ఒకటి లాసెస్ ఉన్నప్పుడు బాడీలో నుంచి, ఐదర్ డయేరియా అంటే లూజ్ మోషన్స్ బాగా అయిపోయి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతున్నప్పుడు, వామిటింగ్స్ అవుతున్నప్పుడు, లేకపోతే హీట్ స్ట్రెస్, హీట్ ఎగ్జాషన్, ఎండలో బాగా పనిచేసి ఎక్కువ చెమటలు వచ్చేసి అలసిపోయిన వాళ్ళకి, ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, అప్పుడు ఎలక్ట్రోలైట్ బేస్డ్ డ్రింక్స్ అవసరం ఉండొచ్చు. వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే, చాలామంది పిల్లలు టయర్డ్గా ఉన్నా, కొంచెం అలసిపోయినట్టున్నా ఓఆర్ఎస్ ఎల్ లాంటి డ్రింక్స్ ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బట్ దానివల్ల జరిగే ప్రాబ్లం ఏంటి అని అంటే, అలాంటి డ్రింక్స్ ఆర్ మోస్ట్లీ షుగర్ బేస్డ్ డ్రింక్స్. షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల బాడీకి జరిగే మంచి కన్నా మోర్ హార్మ్ ఎక్కువ ఉంది. ఈసారి బెనిఫిట్ లేకపోగా, ఇఫ్ యూఆర్ అ డయాబెటిక్, లేకపోతే మీ పిల్లలకు నెఫ్రాటిక్ సిండ్రోమ్ లాంటి కండిషన్స్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, డయూరెటిక్స్ లాంటి మందులు తీసుకుంటున్నా, బీపీ మెడికేషన్స్ వేసుకుంటున్నా, ఇలాంటి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఇష్టం వచ్చినట్టు తాగడం వల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీ హెల్త్ మీద. పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా. సో అవసరం లేకుండా ఏది కొనుక్కొని ఎవరో చెప్పేస్తున్నారు కదా అని చెప్పేసి స్టాక్ చేసుకొని రోజు తాగాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ నాట్ గ్రేట్ యాజ్ ఎవ్రీడే డ్రింక్స్. కాకపోగా దే క్యారీ దేర్ ఓన్ రిస్క్స్. అండ్ కొత్తగా ఇప్పుడు మార్కెటింగ్ టాక్టిక్స్ అన్నీ చాలా పెరిగిపోయి సైలెంట్ డిహైడ్రేషన్ అనే ఒక కొత్త టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి అలాంటిది ఏది లేదు. వాంట్ టు స్టే హైడ్రేటెడ్, యూ కెన్ హ్యావ్ కోకోనట్ వాటర్, యూ కెన్ హ్యావ్ లెమనేడ్ ఆర్ హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూస్, యూ కెన్ హ్యావ్ ఫ్రూట్స్. యూజువల్గా ఎగ్జాషన్ లేనప్పుడు అవి సరిపోతాయి. రోజు బేసిస్లో ఎవ్రీడే డ్రింక్ లాగా ఇది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు.
అండ్ అసలు WHO ORS అనేది మాత్రం ట్రై టు గివ్ వెన్ యూర్ చైల్డ్ ఈస్ రియలీ డిహైడ్రేటెడ్, ఫీవర్ ఎక్కువ ఉండి డిహైడ్రేషన్ వచ్చినప్పుడు, ఆర్ దే ఆర్ నాట్ పాసింగ్ ఇనఫ్ యూరిన్ డ్యూ టు డయేరియా ఆర్ వామిటింగ్స్ అయినప్పుడు, అది కూడా సిప్ బై సిప్ వెరీ స్లోలీ ఇవ్వడం ORS వెనకాలన్న మెథడాలజీ. స్లోగా ఇస్తేనే ఇట్ విల్ కాజ్ బెటర్ రీహైడ్రేషన్. అండ్ ఆల్వేస్ యూజ్ WHO బేస్డ్ ORS. అండ్ బీ విజిలెంట్. వాళ్ళు మార్కెట్ చేసే డ్రింక్స్ మీద కింద చిన్న అక్షరాలతో రాస్తారు, దిస్ ఇస్ నాట్ అన్ ORS, డూ నాట్ యూజ్ డ్యూరింగ్ డయేరియా అని చెప్పి. ఎంతమంది చదివారు మీలో ఆ పాయింట్? కన్జ్యూమర్స్ గా మన బాధ్యత, మనం ఏం తీసుకుంటున్నాం, ఏం కొనుక్కుంటున్నాం అనేది తెలుసుకుని, అన్ని వివరాలు క్లియర్ గా తెలుసుకుని మంచిదా కాదా అని చెప్పి మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకొని పర్చేస్ చేయండి. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ కూడా నిజాలు అవ్వాల్సిన అవసరం లేదు.